పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాలకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 11వ అధ్యాయము దివ్యవచనములు 20 నుండి. యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తు కోరుచున్నది, కాని యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినేవి వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు ఒక సూచన అగును. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు ప్రభువు 2 పఠనాల ద్వారా మనందరితో తన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడలారా, దేవునిచే ఎన్నుకోబడిన సేవకులను, ప్రవక్తలను గుర్తించడానికి, వారికి వాక్కును దేవుని సందేశముగా అంగీకరించడానికి ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఒక గుర్తుని వెతికేవారు. ప్రియులారా, నినేవి పౌరులు దుష్టులుగా ఉన్నారని వారికి దేవుని హెచ్చరికను తెలపవలసిందిగా యోనాను ఎన్నుకుని దేవుడు పంపించాడు. దేవుడు కరుణామయుడు, దయామయుడు, సులభంగా కోపపడేవాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయవాడు. ఇలాంటి సందేశమే దేవుడు యోనా ద్వారా నినేవి ప్రజలకు పంపాడు. యోనా ప్రవక్త మొదట్లో తిరస్కరించినప్పటికీ దేవుని చిత్తంతో తిరిగి నెరవేర్చాడు. ఆ తదుపరి దేవుని కరుణ ఎంత గొప్పదో ఆ ప్రజలు చూశారు. పశ్చాత్తాప హృదయములంటే దేవునికి మహాప్రీతి. అందుకే ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపం చెంది ఆ పాపానికి దూరమైన రోజు ఆ ప్రభు క్షమించి గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రియులారా, ఆ నినేవి పౌరులు, ఆ రాజు సహితము, పశుపక్షాలందరూ, సమస్త రాజ్యము, దేశ పౌరులందరూ కూడా పశ్చాత్తాపడి గోన ధరించి బూడిదలో కూర్చుని హృదయ పరివర్తనం చెందిన ఆ రోజున అత్యధికంగా ఆ ప్రభు సంతోషించి ఆనందించి వారి నాశనాన్ని ఆయన ఆపివేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి నేడు సువార్తా పఠనములో ప్రజలు ఒక సంకేతాన్ని కోరారు. ప్రభువు ఈ ధోరణిని ఖండించాడు. యెషయా ప్రవక్త 35వ అధ్యాయము 5వ వాక్యములో చెప్పినట్లుగా, మెస్సయా రాకకు సూచనగా గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, మోగవారు సంతోషముతో కేకలు వేయుదురు అని వాక్కు సెలవిస్తుంది. మరి ఆ తరములో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు ప్రభువు ఎంతో మందికి కనుదృష్టిని, వినికిడిని, శక్తిని, ఆరోగ్యాన్ని, వారి కళ్ళ ముందే ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ నాటి ప్రజలు మూర్ఖంగా ఇంకా గుర్తుల కోసం వెతకడంలో అర్థమేముంది ఆలోచించాలి. ఈరోజు ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మార్చటం, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో 5 రొట్టెలని 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టడం, ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో ప్రభువు వారి ఎదుట చేసినప్పటికీ కూడా ఈ ప్రజలు ప్రభువే మెస్సయ్యాన్ని నమ్మటానికి నిజంగా ఇంకా ఏ విధమైన గుర్తును అవసరమైందో అర్థం కాలేదు. ప్రియులకు బిడ్డలారా, ఈరోజు ప్రభువు దీనినే ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోనా కన్నా గొప్ప ప్రవక్త, గొప్పమైన వ్యక్తి యేసు ప్రభు. సొలొమోను కన్నా అది జ్ఞాని క్రీస్తు ప్రభువు అని మనం గుర్తించాలి. కానీ ఆ కాలం ప్రజలు దీనిని గుర్తించలేకపోయారు. కనుక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు అందరికంటే గొప్పవాడు అని గుర్తెరిగి మన ఆధ్యాత్మిక జీవితంలో ఆ ప్రభుకి ఒక గొప్ప స్థానాన్ని కేటాయించి మన జ్ఞాన తండ్రి అయినటువంటి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాల గురించి ప్రార్థించుకుంటూ ఏమాత్రం సందేశించక షరతులు లేని ప్రగాఢ విశ్వాసాన్ని కనబరిచి ప్రభు చూసి ఈ తరము చాలా మంచిది, గొప్పది అనగల విశ్వాసాన్ని మనం కలిగి జీవిద్దాం. అలాంటి కృప మనందరికీ ఆ భగవంతుడు ప్రసాదించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.